హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి ఈరోజు రీడింగ్ అయితే ఉండబోతుందండి. ఈ రీడింగ్ వచ్చేసి క్యాండిల్ ఎనర్జీస్లో అయితే రీడింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి, మీ పర్సన్ గురించి రీడింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 క్యాండిల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ వైట్ క్యాండిల్ వచ్చేసి మీ పర్సన్ అండి, అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మీరు, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి థర్డ్ పార్టీ వారు అనమాట. ఇప్పుడు ఎనర్జీస్ చూసారు కదా, మీ ఎనర్జీస్ వచ్చేసి లోలో ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ కొంచెం హై లెవెల్లో ఉన్నాయండి. ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీకన్నా బెటర్గా ఉన్నారు. ఇప్పుడు మీ లైఫ్లో మీరు లో ఎనర్జీలో అయితే ఉన్నారు. ఈ లో ఎనర్జీ కాస్త యాక్టివేట్ అవ్వడానికి ఇక్కడ మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి ఎనర్జీస్ ఇక్కడ యాక్టివేట్ అవుతాయండి. అంటే ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్స్ లాగా ఈ ఎనర్జీస్ క్యాండిల్ ఎనర్జీస్ లాగా హై ఫ్లేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ మీ గురించి రీడింగ్ ఇస్తాననగానే అవి ఫ్లేమ్ పెరిగిందండి, బెటర్గానే వచ్చింది. చూద్దాం. ముందుగా ఇప్పుడు ఈ పెండెలం బోర్డులో ఈ కార్డ్స్ అనేవి సఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీకు సంబంధించి, రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పార్ట్నర్ సంబంధించి, 3 ఎనర్జీస్ కార్డ్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారి గురించి. ఈ పెండెలం బోర్డులో ఎనర్జీస్ అయితే వస్తుంది. దీన్ని బట్టి మీకు రీడింగ్ అయితే వస్తుందండి యాక్యురేట్గా. ఇది కూడా డైస్ రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందుగా అసలు మూన్ ఎనర్జీస్లో మీ లైఫ్ సిచ్యువేషన్ గురించి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి అనమాట. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగా తీయడం అయితే జరుగుతుంది. పక్కన కొంచెం ప్రే చేసుకుంటున్నారు, అవేమీ పట్టించుకోవద్దు, మీరు నా వాయిస్ వినండి. ఓకే. యూనివర్స్ 3 క్యాండిల్ ఎనర్జీస్, ఇప్పుడు 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీస్లు అయితే ఉన్నాయండి. ఇవి సఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి, అలానే వారి పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మీరిచ్చే సమాధానాలు. మధ్యలో తీస్తారండి కార్డ్స్. ఇది కనిపించేటట్టు తీయకూడదు, ఎందుకంటే పెండిలం కదా. డైస్ కనిపిస్తూ తీయచ్చు, కానీ ఈ ఎనర్జీస్ కార్డ్స్ కనిపించకూడదండి. యాక్యురేట్గా రావాలి కదా, మనకి తెలియదు కదా ఎనర్జీస్ కార్డ్ ఏముందో. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి ఎలా వచ్చిందో, కనిపిస్తున్నాయి కదా. ఇది సిచ్యువేషన్, మీకు తర్వాత చూపిస్తాను. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మొదటిగా వ్యూవర్స్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ అయితే మీది వచ్చింది. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సంబంధించి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ గురించి అయితే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తుందండి. ఇదిగోండి, క్వీన్ ఆఫ్ థాట్స్, మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అండ్ ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్ గురించి చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి
చూడాలి. ఇది మీకు సంబంధించి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్, ఇది మీ పర్సన్ సంబంధించి, ఇది పేజ్ ఆఫ్ కప్స్. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ప్రజెంట్ మీకు గుడ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ గుడ్ కర్మ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి చెప్పవచ్చు. ఇంకా తీయచ్చు కానీ ఎక్కువైపోతాయండి. పాజిటివ్గా నచ్చిన ఇక్కడి నుంచి ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే మీ లైఫ్లో దూరం అయిపోయిన వారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ సార్ట్స్ అంటే మీ పర్సన్ ఒక నిర్ణయం తీసుకుని ఎవరికి దూరం అవ్వాలి, ఎవరికి దగ్గర అవ్వాలి అన్న ఆలోచనలతో అయితే వస్తారు. ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఈ థర్డ్ పార్టీ వారు ఏంటంటే వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదండి. అంటే ఒక నిక్రమ్ అనేది ఉండదు, ఒక మెచ్యూర్ లైన్ మైండ్ సెట్ అనమాట. వారు ఎలా ఉంటుందంటే ఎదుటివారికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. ఇక్కడ మీ పర్సన్ తోటి మాట్లాడడానికి కారణం కూడా వారు అట్రాక్ట్ అయ్యి మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చారు, కానీ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ నుండి దూరం అయిపోతారండి. దీనికి కాంబినేషన్ చూసుకుంటే మీ పర్సనల్ లైఫ్లో నుండి దూరం అయిపోతారు. ఇక్కడ మీ లైఫ్లో అయితే మీకు దూరమైన వారు మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి వారి నిర్ణయం తీసుకుంటారండి. ఏ లైఫ్లోకి వెళ్ళాలి, ఎవరితో ఉండాలని డిసైడ్ చేసుకుంటారు. వీరు వచ్చేసి వారి లైఫ్లో వారు ఎవరికైతే కనెక్ట్ అయిపోతారో వారి లైఫ్ చూసుకుంటారండి. మీ పర్సన్ అయితే పట్టించుకోరు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో హై ఫ్లేమ్లో ఉన్నాయి, మీరు మాత్రం యాక్టివేట్ అయ్యారు, నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు మనం డైస్ రీడింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీకు గుడ్ కర్మ అనేది స్టార్ట్ అయిందండి. అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ ఏంటి పర్సన్ అయితే నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. మూడో ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీ లైఫ్ సిచ్యువేషన్ గురించి రావడం అయితే జరిగింది కదా. ఇప్పుడు జరగబోయే సంఘటనల గురించి చూద్దాం. అంటే ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి. ఇప్పుడు 6 ఆఫ్ సార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి సఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేస్తారండి. స్ప్రెడ్ చేశాక మొదటిసారి తీసేదేమో మీకు సంబంధించి, రెండోసారి తీసేదేమో మీ పర్సన్ సంబంధించి, మూడోసారి తీసేదేమో థర్డ్ పార్టీ సంబంధించి. యూనివర్స్ ఇక్కడ రిలేషన్షిప్ పరంగా వ్యూవర్స్ గురించి, వారి పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యూనివర్స్ అయితే మీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నారండి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. మీకు చూస్తుండగానే తీస్తాను, మధ్యలో ఇస్తానండి కార్డ్స్. The Sun, 7 of Cups, 9 of Cups, 8 of Wands, మళ్ళీ స్ప్రెడ్ చేసి కెమెరా స్టక్ అయింది. Friends, 8 of Pentacles, 7 of Swords. ఎనర్జీస్ ఇలా వచ్చాయి కదా. బాటమ్ ఆఫ్ డెక్ చూడండి, ద మూన్, ఏస్ ఆఫ్ సార్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ డైస్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయండి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. 2 వచ్చిందండి, 7 ఆఫ్ కప్స్. అండ్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. 3 వచ్చింది. మూడో ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. 2 వచ్చింది.
7 ఆఫ్ కప్స్ మీకు వచ్చింది, థర్డ్ పార్టీ వరకు కూడా 7 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇవి ఇప్పుడు వీటి క్లారిఫికేషన్ అయితే తీయాలి. ఇది మీకు సంబంధించి అండ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్ ఇదే వచ్చింది. అండ్ ఇక్కడ మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చిందండి. బాటమ్ ఆఫ్ డెక్ మూన్ వచ్చింది. ఒక క్లారిటీ రావడం అయితే వస్తుంది. ఇప్పుడు వీటికి కూడా మనం క్లారిఫికేషన్ అయితే తీయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి కదా. మీకు 7 ఆఫ్ కప్స్ వచ్చింది, థర్డ్ పార్టీ వరకు కూడా వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో అయితే ఉంది కదా. యూనివర్స్ మీరు ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్, మీరు ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ ఇవ్వగలరు అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్తో సమాధానం ఇవ్వగలరు. మధ్యలో ఇస్తాను. సబ్సార్ట్స్ ఇదిగోండి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా. కెమెరాకి యూనివర్స్ మీ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ గురించి 7 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం, 7 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం. ఫోర్ వచ్చింది. 1 2 3 4 ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అనమాట. అండ్ రెండవసారి మీ పర్సన్ గురించి 9 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి ఇచ్చే సమాధానం 2 వచ్చింది. ఏస్ ఆఫ్ సార్ట్స్. ఓకే, ఇది మీ పర్సన్ సంబంధించి. మూడోదేమో థర్డ్ పార్టీ వారికి సంబంధించి. థర్డ్ పార్టీ వారు నో, ఏమీ లేదు. ఇంకొకసారి వేద్దామండి క్లారిఫికేషన్. త్రీ వచ్చింది. థర్డ్ పార్టీ వారికి 3 వచ్చింది. ఇది అండ్ ఫైనల్గా క్లారిఫికేషన్ ఇంకో ఎనర్జీస్ కార్డ్ తీద్దామండి. క్లారిఫికేషన్కి యూనివర్స్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. 2 వచ్చింది. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ 2 వచ్చిందంటే ఇదేనండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మొదటిగా మీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు చాలా అవకాశాలు అయితే వస్తాయండి. అట్రాక్ట్ అయ్యేవి, అట్రాక్షన్ చేసేవి కంటికి కనిపిస్తాయి, చెవులకు వినిపిస్తాయి. చెవులకు వినిపిస్తాయి అంటే ఏవో ప్రపోజల్ వస్తాయి. ఇక్కడ మీ లైఫ్లో చాలా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుందండి. మీరెప్పుడు జీవితంలో దూరం అయిపోయిన వారి గురించే మీరు ఆలోచిస్తారు, వారికి తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరు. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్కి మీరు స్టిక్ అయిపోయారండి. ఏదైనా సరే మీరు దేన్ని ఆశించరు, ఏమీ కోరరు, వచ్చినా కూడా వదులుకుంటారు. ఎందుకంటే మీరు ఎదురు చూసేది మీ పర్సన్ గురించి. అలాంటప్పుడు మీ లైఫ్లోకి డివైన్ కొన్ని అంటే మిమ్మల్ని టెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ టెస్ట్ చేసేది ఎలా ఉంటుందంటే, మీరు అసలు మీ మనసు మార్చుకోవడం కానీ, మీ ఆలోచనలు మార్చుకోవడం కానీ జరుగుతుందా లేదా ఒక ట్రయల్ వేయడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు మీ పర్సన్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇక్కడ డివైన్ అయితే తెలుసుకుంటారండి. ఇప్పుడు మీ మనస్తత్వాన్ని బట్టి మీకు ఏది ఇవ్వాలో ఏది దూరం చేయాలో డివైన్ తెలుసు. ఇక్కడ చాలామంది చాలా నిజాయితీగా ఉన్నారండి రిలేషన్షిప్ పరంగా.
మీకు రిలేషన్ ఎలా ఉందంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు అవకాశాలు వచ్చాయి కదా అని పర్సన్ని వదులుకోవాలనుకోవట్లేదు. పర్సన్ గురించి మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ వారి కోసం వెయిట్ చేస్తారు అన్నట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ దూరం అవ్వాలనుకోవట్లేదు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేశారండి పర్సన్ తోటి. ఒక అందమైన జీవితం అయితే ప్లాన్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే అవకాశాలు వద్దు అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీ పర్సన్కి లేని అలవాట్లు అయితే లేవండి చాలా. అంటే ఇక్కడ రిజనెట్ అయితేనే తీసుకోండి. మీ పర్సన్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది కదా. కొంతమంది ఏంటంటే మీకు నచ్చిన పనులు చేస్తారు. వీరితో మాట్లాడొద్దన్నా అదొక నేరంలాగా మీరు ఏదో అనుమానించేస్తున్నారు అనుకుంటారు. కానీ మీరు మంచి చెప్పింది వారికి చెడుగా అనిపిస్తుందండి. అలాగే కొన్ని ఏంటంటే వారికి ఒక ఎదుటివారు చెప్పిన వాటిలో సంతోషం ఉంటుంది అనుకుంటారు. కానీ ఆ సంతోషం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఒక మంచి జరుగుతుందా, దానివల్ల ఏమైనా చెడు జరుగుతుందా అన్న ఆలోచన అయితే ఉండదు. అలాంటి మీ పర్సన్కి జీవితం మీద ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదో అట్రాక్షన్ అనిపించి ఒక లైఫ్ని ఎంజాయ్ చేశారండి. మీ పర్సన్ లైఫ్లో జరిగింది ఇది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఒక సంతోషం అన్నది ఒక విరక్తితో అయితే ఉన్నారు మీ పర్సన్. ఆ విరక్తి ఎలా ఉంది, కొంతకాలమేనండి. ఏదైనా సరే ఒక ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా సరే మీకు వారికి ఒక బాండింగ్ అయితే ఉంది. ఆ బాండింగ్ కాస్త కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు కానీ ఏదో దూరం అయ్యారు. కానీ వారు కోరుకున్న లైఫ్లో సంతోషంగా ఉన్నారు అనుకున్నారు. కానీ వారికి బోర్ కొట్టేసిన లైఫ్లో అనిపిస్తుందండి. ఇప్పుడు మీ వైపు మళ్ళుతున్నారనమాట. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే థర్డ్ పార్టీ వారితోటి ఒక ఎడిక్షన్ అన్నది కనిపించింది. కానీ వారికి ఆ లైఫ్ అయితే నచ్చలేదు. ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావాలి. ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకోవటం ఏదో జరిగింది. థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఎందుకు తెలుసుకున్నారంటే థర్డ్ పార్టీ వారి ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారికి విషయంలో వీరికి ఏదో డౌట్గా అనిపిస్తుందండి. వారికి క్లారిటీ రావడం కోసం చాలామందితో మాట్లాడడం, కొన్ని నిజాలు తెలుసుకునే నిజంలో థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో తెలుసుకున్నారు. థర్డ్ పార్టీ వారు కూడా అంత మంచివారు కాదనే అనిపిస్తుందండి వారికి. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే థర్డ్ పార్టీ వారు సరైన వారు కాదు, లేని వ్యసనాలు. మీ పర్సనే ఒక మైండ్ సెట్ అంటే ఈ థర్డ్ పార్టీ వారికి డబుల్ మైండ్ సెట్ అయితే ఉందండి. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. వారి లైఫ్ ఏంటంటే ఎంజాయ్మెంట్ లైఫ్లో ఉంటుంది. మీ పర్సన్ తోటి కొంతకాలం లైఫ్ని ఎంజాయ్ చేశారు. కానీ ఇక్కడ నిజాయితీ లేదని ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే ఒక కమ్యూనికేషన్ రావటం అండి. థర్డ్ పార్టీ వారు వ్యామోహంలో పడి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నారో మీ గురించి వారికి అర్థం అవడం అయితే జరిగింది కూడా. నెక్స్ట్ ఇక్కడ వీరికి కూడా థర్డ్ పార్టీ వారికి కూడా ఈ ఎనర్జీస్ కార్డు వచ్చింది కదా. ఈ థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మీ పర్సన్ అయితే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వీరికి అట్రాక్షన్ అనిపించేవి ఏదో ఆఫర్స్ అయితే వస్తున్నాయండి. ఈ ఆఫర్లు ఎలా ఉంటాయంటే మీ పర్సను వీరి అంచనాలకి వెళ్ళలేరు. ఎందుకంటే వీరి అంచనాలు అయితే వేరు. మీ పర్సన్తో హ్యాపీగా మాట్లాడారు, ఎంజాయ్ చేశారు అంతవరకే. కానీ వీరి మైండ్ సెట్ అయితే వేరండి. వీరి జీవితంలో కొన్ని అంచనాలు అయితే ఉంటాయి. ఈ అంచనాలు మీ పర్సన్ దగ్గర దొరకవని వారు తీసుకున్న జీవితంలో వారు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ నుండి వీరు మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారనమాట. మీరేంటి మీ పర్సన్ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాం అని మీరు అంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు ఏమంటున్నారు? థర్డ్ పార్టీ వారు ఏంటంటే ఇక్కడ వారికి అవకాశాలు వచ్చాయి కాబట్టి మీ పర్సన్ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారు? మీ పర్సన్కి తెలిసింది ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అన్నది కంటిన్యూ అవ్వదు. లైఫ్లో వారే మీ పర్సనే ఒక సంతోషకరమైన జీవితం కావాలనుకున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు కూడా అలాంటి మైండ్ సెట్ కాబట్టి మీ పర్సన్ బోర్ కొట్టేసి వారి లైఫ్ అయితే వారు చూసుకున్నారండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ చూడండి. మీ పర్సన్ అయితే రిగ్రెట్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ తోటి లైఫ్ బర్డెన్ అనుకుంటున్నారు. అండ్ మీరు ఏమంటున్నారు? మీరు మీ పర్సన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పర్సన్కి
థర్డ్ పార్టీ వారికి అడిక్ట్ అయిపోయారు, కానీ ఇంకా మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి రిగ్రెట్ ఫీల్ లేదని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ అవకాశాలు ఎలా వచ్చాయో తెలుసా? మీకు అవకాశాలు వస్తే అవకాశాలు వదులుకున్నారు, థర్డ్ పార్టీ వారు వినియోగించుకుంటున్నారు. ఈ వినియోగించుకోవటం వల్ల డెత్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్లో మార్పు రావడం, థర్డ్ పార్టీ వారు ఏంటో తెలుసుకోవటం అండ్ మీ గురించే తెలుసుకోవడం, కొత్తగా లైఫ్ అన్నది స్టార్ట్ చేయాలంటే అది మీ గురించేనండి. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అన్నారు చూసారు కదా, ఇక్కడ మీ పర్సన్కి మీరు ఒక అందమైన వారు, మీ మెంటాలిటీ ఎలాంటిది తెలుసుకున్నారు. ఇక్కడ రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. లగ్జరీ లైఫ్ వల్ల వారి తీసుకొచ్చిన జీవితం ఎలా ఉంది, వదులుకున్న జీవితం ఎలా ఉంది తెలుసుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి చూసారు కదా, 2 కత్తులతోటి ఏ నిర్ణయం తీసుకున్నా షార్ప్గానే ఉంటుంది. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డులో అయితే మీ పర్సన్ అయితే వచ్చేసారు. మీ పర్సన్కి ఎంత ఈగో ఉందో థర్డ్ పార్టీ వారి మీద అంత కోపం అయితే ఉందండి. ఎందుకంటే మీ జీవితంలో నష్టపోయారని ఇప్పుడు వారికి అర్థమవుతుంది. థర్డ్ పార్టీ వారు మోసం చేశారు, థర్డ్ పార్టీ వారి వల్ల మీరు మోసపోయారు. థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ మోసం చేశారు, మీ పర్సన్ ఏమో మిమ్మల్ని మోసం చేశారని అనుకుంటున్నారు. ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో తెలుసుకున్నది ఏంటి అంటే ఇలా కనిపిస్తున్నాయి ఎనర్జీస్ చూసారు కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మీ పర్సనల్ లైఫ్లో ఉంటారా అంటే ఉండరండి. వారు ఏంటంటే కొత్త లైఫ్ చూడాలని అనుకుంటారు. మీరు అలా కాదు. ఏంటంటే ఈ రోజుల్లో ఉండేవారైతే మీరైతే కాదు. మిమ్మల్ని ఏమి పొగడట్లేదండి, ఎనర్జీస్ బట్టే వస్తుంది రీడింగ్. చూసారు కదా, ఇప్పుడు మీ పర్సన్ మనసు తెలుసుకుంది ఏంటంటే నిజం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. మళ్ళీ మీకు రీయూనియన్ అయితే ఉంటుందండి. ఎనర్జీస్ అయితే చూడండి, ఇది థర్డ్ పార్టీ వారితో ఫైట్ చేయటం, స్టక్ అయిపోవడం, మీ గురించి ఆలోచించి మళ్ళీ మీతో మాట్లాడాలని స్పై చేయటం. ఇదిగోండి, థర్డ్ పార్టీ వారి విషయంలో మీతో ఏం చెప్పుకోలేరు, మిమ్మల్ని ఎందుకు వదులుకున్నారో సమాధానం రాదు. ఇలాంటి ఎనర్జీస్. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే జీవితం కావాలి అనుకుంటున్నారు, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. ఇది ఎనర్జీస్. థర్డ్ పార్టీ వారైతే ఎంజాయ్మెంట్ లైఫ్లో ఉంటారండి. వారికి ఎటువంటి ఎమోషన్స్ ఏమీ ఉండవు. ఎంత ఈజీగా కనెక్ట్ అవుతారో అంత ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతారు. మీ పర్సన్ ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పిందే ఉన్నట్టు ఉంటుంది, జీవితం ఏం చేసుకుంటారు. ఇక్కడ మీ గురించి ఒక మంచి ఉండదు, చెడ్డ ఉండదు, వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు అనమాట. ఆరిపేస్తున్నాను కానీ చూడండి, ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మిగిలారా మీరు మిగిలారా? ఇది గ్రీన్ వచ్చేసి మీది, మర్చిపోయాను, ఇది ఆరిపేస్తున్నాను కానీ చూడండి, థర్డ్ పార్టీ వారు మిగిలారా మీ ఎనర్జీస్లో? వైట్ మీ పార్ట్నరు, గ్రీన్ మీరు, రెడ్ కలర్ అయితే లేదు. చూడండి, మీరు తప్ప మీరు మీ పర్సన్ అయితే రీయూనియన్ అయితే ఉంటుందండి త్వరలో. థర్డ్ పార్టీ వారు అన్నవారు టెంపరీ, థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఒక కొత్త లైఫ్ అనేది చూడబోతున్నారు, చూస్తున్నారు కూడా. మళ్ళీ మీ పర్సన్ మీ గురించి తెలుసుకుని మళ్ళీ మీతో మాట్లాడడం కానీ మళ్ళీ మీతో లైఫ్ చూడడం కానీ ఉండబోతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. చూసారు కదా ఎనర్జీస్ ఎలా వచ్చాయో. మీరు మీ పర్సన్ మిగిలారు తప్ప థర్డ్ పార్టీ వారైతే లేరు. యాక్యురేట్గా నచ్చిందండి రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్.